నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేసవిలో తలసేమియా వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలి. భీమవరంలో జిల్లా ప్రజలకు సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. అత్తిలి మండల ప్రజల కోసం వరిగేడులో నిర్మించ తలపెట్టిన ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా పనులకు శంకుస్థాపన చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఖర్చు చేస్తున్న 1,77,00,000. విద్యార్థుల ఉన్నతాభివృద్ధికి దోహదపడుతున్న స్పోకెన్ ఇంగ్లీష్. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో పేర్కొన్న ప్రజా వైద్యులు రామబ్రహ్మం. జూన్ నెలలో మంజూరు కానున్న కొత్త పెన్షన్లు. తాడేపల్లిగూడెంలో ప్రకటించిన తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఆత్రేయపురం మండలంలో వెల్లడించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. వేసవి కాలంలో తలసేమియా వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని భీమవరం మండలం రాయలం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ రెడ్ క్రాస్ తలసేమియా దినోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా విభాగం వరుసగా 3వ అవార్డు సాధించడం అందరి సమిష్టి కృషి ఫలితమని అన్నారు. భీమవరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఈ సొసైటీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించడం జరిగిందని ప్రకటించారు. దీని ద్వారా సేవలను మరింత విస్తృతం చేయడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఈసారి కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా మళ్ళీ గవర్నర్ గారి మెడల్ సాధించడం జరిగింది. దాదాపు 24 లక్షల కాంట్రిబ్యూషన్ అందరూ జిల్లాలో ఉన్న ప్రతి పౌరుడికి ఈ మెసేజ్ వెళ్ళింది. దాంట్లో వాళ్ళు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ సిబ్బంది కాకుండా ప్రజలందరూ కూడా పెద్ద మొత్తంలో విరాళాలు మనకి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం లభిస్తుంది. మనం చేస్తున్న సేవా కార్యక్రమాలని ఉద్దేశించి గవర్నర్ గారు ప్రతి సంవత్సరం, ఇది వరుసగా 3వసారి మనకు ఈ అవార్డు రావడం అనేది ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ఎంతో మోటివేషన్గా కూడా ఉంటుంది. సో దీన్ని పురస్కరించుకొని మనం ఈ రోజు మొదలుకొని ప్రతి నెల రివ్యూ చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మంచి కార్యక్రమాలకి పునాది వేస్తున్నాము. ఇది కాకుండా ఇప్పుడు రాయలంలో ఈ బిల్డింగ్ ఉంది రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించి. గత 2 months బ్యాక్ మన భద్రరాజు గారు ఒక రిక్విజిషన్ ఇచ్చారు. దాదాపు మనకు పర్మనెంట్ బిల్డింగ్ ఒకటి కావాలని చెప్పేసి. దానికి సంబంధించి తహసీల్దార్ వారి ఆఫీస్ ప్రాంగణంలో మనకి ఉన్న 12 సెంట్లు ఆల్రెడీ ఇది వరకు ఒక బిల్డింగ్, డిలాబిడేటెడ్ బిల్డింగ్ ఉంటే దాన్ని ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ త్వరలో దానికి సంబంధించి కూడా ఒక ఆఫీస్ ప్రాంగణము, ఒక మంచి మోడర్న్ ఎక్విప్మెంట్తో, మోడర్న్ ఫెసిలిటీస్తో అక్కడ ఒక బిల్డింగ్ ఏర్పాటు అవబోతోంది. ఈ కార్యక్రమంలో ఈ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ ఎంఎస్వి శివరామభద్రరాజు, వైస్ చైర్మన్ వెబిలిశెట్టి కనకరాజు, ట్రెజరర్ టి తిరుపతిరాజు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జి స్వాతి, డిఈఓ ఈ నారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. చిన్మయ మిషన్ 75 ఏళ్ల ఆధ్యాత్మిక విద్యా సామాజిక సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని అమృతోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి చిన్నయానంద మహారాజు జయంతిని భీమవరం త్యాగరాజ భవనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సంస్థ ఆచార్యులు బ్రహ్మచారిణి ఈశాని చైతన్య ఆధ్వర్యంలో శంకా శారద, అట్టాడ స్వాతి, ఇందుకూరి శారద బృందం 11 పర్యాయాలు హనుమాన్ చాలీసా, భగవద్గీత 2 అధ్యాయాలు పారాయణం చేశారు. భీమవరం శాఖ అధ్యక్షులు మడిపల్లె శేఖర్ దంపతులు స్వామివారి పాదుకా పూజ నిర్వహించి హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ శాఖ వ్యవస్థాపకులు మొత్తా సత్యనారాయణ, బొండా వెంకట సుబ్బారావు, కోశాధికారి జీకేవివి ప్రసాద్, కుర్మాల గుప్తా, నూలిలత, పెరుమాళ్ల ప్రతిమలు పాల్గొన్నారు. తణుకు
మండలం దువ్వ 220 kV సబ్స్టేషన్ నుంచి అత్తిలి మండల పరిధిలోని గ్రామాలకు విద్యుత్తుని సరఫరా చేసేందుకు వీలుగా 1,77,00,000 రూపాయలతో నిర్మించ తలపెట్టిన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ గ్రామాలకు అవసరమైన విద్యుత్ సరఫరా కేవలం తణుకు సబ్స్టేషన్ నుంచే కాకుండా ప్రత్యామ్నాయంగా దువ్వ సబ్స్టేషన్ నుంచి కూడా సరఫరా చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. అంటే ఏదో ఒక చోట నుంచి ఆ గ్రామాలకు విద్యుత్ని అందించాలనే లక్ష్యంతో ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. అత్తిలి మండలంలో అలాగే అత్తిలి మంచిలికి సంబంధించి కొమ్మరాకు సంబంధించి సబ్స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు ఇప్పటి వరకు తణుకు సబ్స్టేషన్ నుంచి పవర్ సప్లై వస్తుంది. తణుకు సబ్స్టేషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చి అక్కడ కరెంట్ ఆగితే ఇక్కడ ఉన్నటువంటి అత్తిలి కొమర సబ్స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా కరెంటు సమస్య. అటువంటి పరిస్థితి నుంచి శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఈరోజు తణుకు సబ్స్టేషన్ నుంచి వచ్చే లైన్కి ఆల్టర్నేట్గా దువ్వా సబ్స్టేషన్ 220 kV సబ్స్టేషన్ నుంచి 33 kV లైన్ని 9.5 కిలోమీటర్లతో 1,77,00,000 రూపాయలు విలువైనటువంటి పనులకి ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ ఆల్టర్నేట్ లైన్ ఉండటం వలన ఒకవేళ తణుకు సబ్స్టేషన్ నుంచి ఏదైనా పవర్ సప్లైకి ఇబ్బంది ఏర్పడితే దువ్వ సబ్స్టేషన్ నుంచి పవర్ సప్లై అత్తిలి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి అందుతుంది. కాబట్టి ఇది ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం. ఇది ఒక కూటమి ప్రభుత్వం వలన ఇటువంటి పరిష్కారాలు సాధ్యమవుతాయి. ఈ కార్యక్రమంలో తణుకు విద్యుత్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బోడపాటి దివాకర్ రావు, అత్తిలి అసిస్టెంట్ ఇంజనీర్ వల్ల హేమ సురేష్ కుమార్, తెలుగుదేశం నాయకులు పోలిశెట్టి చందు, దాసం బాబ్జీ, ఎం సూర్యారావు, నాగిరెడ్డి శ్రీను, సొసైటీ అధ్యక్షులు కడలి వెంకటనారాయణ, జనసేన పార్టీ అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సామాన్యమైన వ్యక్తిలాగా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తణుకులో గురువారం అర్ధరాత్రి సమయంలో పర్యటించారు. ఇందులో భాగంగా పట్టణంలో బైక్పై సంచరించి ఆయన పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో తణుకు 2వ వార్డుకు చెందిన గర్భిణి అనుష హైబీపీ కారణంగా ఏలూరు ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్వయంగా అంబులెన్స్ ఏర్పాటు చేయించి ఏలూరు ఆశ్రమం ఆసుపత్రికి పంపించి అక్కడ వైద్యులతో మాట్లాడారు. గర్భిణి అనుషకు మెరుగైన వైద్యం అందించాలని అక్కడ వైద్యులతో రాధాకృష్ణ ఫోన్లో మాట్లాడారు. తాతకుంట్ల అనుష అని పేషెంట్ పంపుతున్నామండి. ఒకసారి అక్కడ చెప్పేసి ఉంచండి. డెలివరీ కేసు కొంచెం ఇప్పుడు బయలుదేరుతున్నారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్. మాతృభాషతో పాటు ఆంగ్ల భాషపై కూడా పూర్తి అవగాహన పెంచుకోవాలని తణుకు రామకృష్ణ సేవా సమితి అభివృద్ధి ప్రదాత ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం విద్యార్థులకు హితవు పలికారు. ఈ సమితి ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా బాలబాలికలకు నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన తరగతుల్లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బోధనా తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ఇంగ్లీష్ రిసోర్స్ పర్సన్స్ తయారు చేసిన పుస్తకాలను విద్యార్థులకు ఆయన అందజేశారు. ఓకే సార్. వి నితిన్ ఓకే ఓకే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చేదాన్ని. జడ్జిమెంట్లో వాళ్ళు సజెషన్ ఇచ్చారు, ఎవరికి ఏ మీడియంలో కావాలంటే మీడియంలో చదువుకోవచ్చు. మనందరూ చదువుకుంటే మీకు చాలా బాగా చదువుకుంటున్నారు, ముందే పుస్తకాలు వేస్తున్నారు, ఇంగ్లీషు నావెల్ చదువుతున్నారు, వింటున్నారు, అన్నీ బాగా నేర్చుకోవడం. నేర్చుకుని ఈ పుస్తకాలు బాగా యూటిలైజ్ చేసుకోండి. మీకు అన్నిటికన్నా ఇంపార్టెన్స్ ఏంటంటే ఏ చిన్న డౌట్ ఉన్నా టీచర్స్ అడగండి. క్లాస్ అవుతున్నప్పుడు చెప్తారు, లేకపోతే వెళ్ళిపోయేటప్పుడు అయ్యని చెప్తారు. దాన్ని ఎలాగ మనం చదువుకోవాలి, ఎలా మార్చుకోవాలి, ఈ డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి కూడా మంచి టీచర్స్ కావాలని వచ్చి వాళ్ళు చెప్తున్నారు. అందుకని వాళ్ళందరికీ మనం గౌరవించి. ఈ కార్యక్రమంలో బోధకులు నాగమల్లి రామకృష్ణ, గుండెపల్లి మహేష్ కుమార్, వల్లభనేని రవీంద్ర, కరుటూరి నాగమల్లేశ్వరులతో పాటు నిర్వహణ కమిటీ ప్రతినిధి కోడూరి గిరీశ్వరరావులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం సరైనది కాదని సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తణుకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ఈ అంశంపై ఆ రాష్ట్ర గవర్నర్ కాలయాపన చేయడంతో అనుమానాలు రేకెత్తుతున్నట్లు చెప్పారు. వాస్తవానికి 2018లో కర్ణాటక, 2019లో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకపోయినప్పటికీ మిగిలిన పార్టీల కన్నా అధిక శాతం సీట్లను గెలుచుకున్న బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆ రాష్ట్రాల గవర్నర్లు ఆహ్వానించి ఆ ప్రక్రియను పూర్తి చేశారన్నారు. అదే విధానాన్ని తమిళనాడులో ఎందుకు అమలు చేయలేదని పేరూరి మురళీకుమార్ సంబంధిత గవర్నర్ను నిలదీశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గెలిచిన చోట ఒకలాగా, ఇతర పార్టీలు విజయం సాధిస్తే మరొకలాగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజలెన్నుకున్న విజయ్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం తమిళనాడు రిజల్ట్లు ఏమైతే ఉన్నాయో ఎన్నికల ఫలితాలు అవి దేశం యొక్క దృష్టిని తమ వైపు తిప్పుకున్నాయి. అత్యధిక స్థానాలు గెలిచినటువంటి పార్టీగా సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీ రాష్ట్ర ప్రజల ముందుంది. ఎవరైతే అత్యధికమైనటువంటి స్థానాలు గెలిచారో ఆ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత, విధి ఆ రాష్ట్ర గవర్నర్కు ఉంది. కానీ ఆ గవర్నర్ చాలా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఆయన్ని ప్రభుత్వాన్ని ఆహ్వానించడానికి ఆయన 2 సార్లు గవర్నర్ని కలిశాడు. కానీ 2 సార్లు కూడా మన పార్టీకి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళ లిస్టుతో రమ్మని చెప్పి 2 సార్లు వెనక్కి పంపించారు. ఇది రాజ్యాంగబద్ధంగా ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా రాజ్యాంగ నిపుణులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు 1996లో కానీ లేదా 2017-18 సంవత్సరాల్లో వాజ్పేయికి అత్యధిక స్థానాలు లేకపోయినప్పటికీ బీజేపీ ఆయన్ని ఆనాటి రాష్ట్రపతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించాడు. కానీ ఇక్కడ ఈ రోజున కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉన్నది. దానికి తమిళనాడులో ఒకే ఒక సీట్ వచ్చింది. కానీ తమిళనాడు రాజకీయాలని దాన్ని ప్రభావితం చేసి ముఖ్యంగా టీవీకే పార్టీ ఏదైతే ఉందో దాన్ని తన వైపు తిప్పుకోవడానికి, టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్ని లొంగ తీసుకోవడానికి అది కుట్ర పన్ని గవర్నర్ చేత ఒక రాజకీయ నాటకాన్ని ఆడిస్తూ ఉన్నది. ఒక రాజకీయ అష్టావక్ర రాజకీయం అనేటువంటి తమిళనాడులో గవర్నర్ ద్వారా జరిపించడానికి బీజేపీ పూనుకున్నది. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి అంబేద్కర్, న్యాయవాదుల నేతల సోమేశ్వరరావు, ఎం ప్రతాప్, దొమ్మేటి సూర్యనారాయణ, కొల్లి ఆనంద్ కుమార్, లంక రాంబాబులు పాల్గొన్నారు. సిపిఎంగా ప్రసిద్ధి చెందిన భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో అమెరికా యుద్ధోన్మాదం కారణాలు పరిష్కారాలు అనే అంశంపై తణుకు రోటరీ క్లబ్లో ఈ నెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రజా చైతన్య సదస్సును ఏర్పాటు చేసినట్లు ఈ పార్టీ నాయకులు పివి ప్రతాప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభలో పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ బివి రాఘవులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న యుద్ధాల వెనుక అసలు కారణాలను విశ్లేషిస్తారని ఆయన చెప్పారు. శాంతిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ ముఖ్యమైన కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని ప్రతాప్ కోరారు.
వేసవి రీత్యా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని తాడేపల్లిగూడెం ఫైర్ ఆఫీసర్ మురళీ కొండబాబు సూచించారు. పట్టణంలోని ఏరియా ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం అగ్ని ప్రమాదాల నివారణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ వినియోగించిన తర్వాత రెగ్యులేటర్ ఆఫ్ చేయాలన్నారు. ముందు జాగ్రత్త చర్యల ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈ యొక్క మా యొక్క ప్రిన్సెస్ లో ఏదైతే పరిధిలో ఉన్నటువంటి ఆల్ ఆక్యుపెన్సీస్ అంటే రెసిడెన్షియల్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, లేదంటే ఫంక్షన్ హాల్స్, థియేటర్స్, స్కూల్స్, ఇవన్నీ కూడా ఈ సమ్మర్ లో ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమి తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉపయోగించి ఇనిషియల్ గా దాన్ని పుట్ అప్ చేయడం ఏ విధంగా అన్న దాని మీద ఈ ప్రొయాక్టివ్ ఆస్పెక్ట్ లో అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే కాన్సెప్ట్ మీద అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.